హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కింద పనిచేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇక దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే ఎంటీఎస్, అదేవిధంగా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, ఇంకా వివిధ రకాల పోస్టు కూడా మనకు భర్తీ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు చాలా అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ మీకు పెన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే September 3, 2025 తేదీన మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకోవాలి బ్రదర్. మనకి నోటిఫికేషన్ మనకు నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఎంటీఎస్, ఎల్డీసీ ఇంకా వివిధ రకాల పోస్టులు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు September 4, 2025 తేదీ స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేటు September 29, 2025 ఈ నెల 29వ తేదీ వరకు టైప్ అవుతుంది. అండ్ దీనికి అప్లై చేసినటువంటి ఫామ్ ఉంటుంది కదా, దాన్ని మీరు హార్డ్ కాపీ అనేది మళ్ళీ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి వాళ్ళ అడ్రస్కి. అది ఏ డేట్లో అంటే October 10, 2025 నెక్స్ట్ మంత్ 10వ తేదీలోపు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింటుని మళ్ళీ బై పోస్ట్ ద్వారా పంపించాలి. అది ఏ అడ్రస్కి ఎలా పంపించాలో ప్రతి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ముందుగా వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 18,000 నుండి 56,000 వరకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 32,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళకు. అంటే మీ అప్లై లాస్ట్ డేట్ ఇప్పుడు September 29కి మీరు కౌంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎవరైతే 10th స్టడీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అవర్ ఈక్వలెంట్ కానీ అంటే ప్రతి ఒక్కరు కూడా 10th కంప్లీట్ అవుతున్నాయి కదా, నెక్స్ట్ అనేది ఐటీఐ కానీ ఇంకా డిగ్రీ కానీ ఇంటర్ కానీ చేయాల్సినది. కాబట్టి సింపుల్గా 10th పాస్ సరిపోతుంది. ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 18,000 నుండి 56,900 వరకు. అండ్ దీనికి కూడా అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్లో మీకు 32,000 అబౌవ్ మీకు వస్తుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ల్యాబ్ అటెండెంట్కి మనకు 10+2 విత్ సైన్స్ స్ట్రీమ్స్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్లోనో బైపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఇంటర్లో మీరు బైపీసీ గ్రూప్ చేయని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ కింద వచ్చేసి 10th క్లాస్ స్టడీ 10th పాటు ఎవరైతే ల్యాబొరేటరీలు కానీ లేకపోతే ల్యాబొరేటరీకి సంబంధించిన 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th+ ల్యాబొరేటరీ ఏమన్నా చేసి ఉంటే. అదేవిధంగా మనకు ఇంకొక పోస్ట్ కూడా ఉంది. మనకు డ్రైవర్ పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 19,900 నుండి 63,200 సాలరీ వస్తుంది. లెవెల్ 2 కింద అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 13,500 అబోవ్ ఎక్కువ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట హెవీ వెహికల్. అండ్ అదేవిధంగా మీకు మోటార్ మెకానిజంలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు 3 years అయితే ఉండాలని మోటార్ వెహికల్లోన డ్రైవింగ్లోన వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక నెక్స్ట్ మీకు ఎల్డీసీ చెప్పాను కదా, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తున్నారని. దీనికి లెవెల్ 2 కింద మీకు 19,900 నుండి 63,200 సాలరీ వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 ఇంటర్మీడియట్ పాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్లో మీరు ఎన్ని గ్రూప్ అనమాట, బైపీసీ కానీ సిఎస్ కానీ హెచ్ఎస్ కానీ ఎన్ని గ్రూప్న అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరిగా ఇంగ్లీష్ టైపింగ్ కానీ హిందీ టైపింగ్ కానీ వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ టైపింగ్ వస్తే 35 words పర్ మినిట్ హిందీ అంటే టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ వేస్తే 30 words పర్ మినిట్ హిందీ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. అంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. సో అందుకు నెక్స్ట్ మనకు కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి మీకు ప్రొఫెషన్ అయితే వచ్చి ఉండాలి. అంటే కంప్యూటర్ గురించి మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక నెక్స్ట్ మనకు కొన్ని వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే కంప్యూటర్ అసిస్టెంట్ అని బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే ఇంజనీరింగ్ చేసి ఉంటారో
వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ బీటెక్ కానీ ఎవరైనా చేసింటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. బట్ ఏంటంటే ఇవి టెంపరీ పోస్టులు అనమాట. ఇవి ఏవైతే కంప్యూటర్ అసిస్టెంట్ అనేది. ఇక మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎల్డీసీ కానీ, డ్రైవర్ కానీ, ఇంకా ల్యాబ్ అటెండెంట్ కానీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. అయితే బ్రదర్ మనకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో ఇది మనకు ఏదైతే తెలంగాణ స్టేట్ నుంచి రావడం అయితే జరిగిందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబే. బట్ ఏంటంటే మనకు జాబ్ లొకేషన్ మొత్తం కూడా మనకు హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఈ యూనివర్సిటీలోన. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ముందుగా వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 3 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఒకటి యువర్ క్యాండిడేట్ వాళ్ళకు, ఒకటి ఈడబ్ల్యూఎస్, ఒకటి ఓబీసీ వాళ్ళకు. నెక్స్ట్ డ్రైవర్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. నెక్స్ట్ ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్. ఓవరాల్గా మనకు 3 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఒకటి ఎస్సీ వాళ్ళకు, ఒకటి ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు. అయితే బ్రదర్ ఇక్కడ మీకు మీ క్యాస్ట్లో ఉంటే మీరు అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే కనుక యువర్ క్యాండిడేట్ల పోస్టులు ఉన్నాయి కదా వాటికి కూడా మీరు కాంపిటీషన్ అయితే ఉంటుంది. వాటికి కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు కంప్యూటర్ అసిస్టెంట్ ఉంది కదా ఒక పోస్టు. దీనికి ఒక పోస్ట్ మాత్రమే. ఇవి గ్రూప్ బి పోస్టులు. అండ్ అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. ఏమంటే కంప్యూటర్ అసిస్టెంట్ అది మనకు టెంపరీ పోస్ట్ అనమాట. పర్మనెంట్ పోస్ట్ అయితే కాదు. అదొక్కటి. ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి ఏముందంటే కనుక సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఇంటర్వ్యూ, రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మనకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ వచ్చేసి ఎల్డీసీకి మాత్రమే. ఎల్డీసీ వాళ్ళకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక రిమైనింగ్ పోస్టులకు వచ్చేసి ఎటువంటి టైపింగ్ టెస్ట్ అయితే ఉండదు. కేవలం రిటన్ టెస్ట్ ద్వారా మాత్రమే మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ మనకు మేజర్గా అప్లై చేసిన పోస్ట్ అన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అనమాట. ఇక్కడ ఎవరైతే ఆల్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదో వాళ్ళకి ఎక్సెంప్టెడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు గ్రూప్ బి కానీ అండ్ గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు 300 రూపాయలు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూడీ కానీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 150 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది పేమెంట్ కూడా మనకు చాలా తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి పేమెంట్ చేసుకొని. ఇక నెక్స్ట్ వచ్చి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మీకు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని ముందుగా మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ప్రింట్ అనేది, దాన్ని హార్డ్ కాపీ అంటారు. ఆ హార్డ్ కాపీ అనేది మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద అసిస్టెంట్ రిజిస్టర్ మనకు ఈఆర్ సెక్షన్ 2 రూమ్ నెంబర్ 107 అడ్మిన్ బిల్డింగ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి మనకు హైదరాబాద్ 500032 తెలంగాణ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు అక్టోబర్ 10, 2025 లోపు సాయంత్రం 5:30 లోపు అక్కడ వెళ్ళేటప్పుడైతే చూసుకోండి. అండ్ మీరు ఓన్లీ బై పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. అండ్ మీరు బై పోస్ట్ ద్వారా మీరు స్పీడ్ పోస్ట్ పంపించండి, లేదంటే రిజిస్టర్ పోస్ట్ అనేది పంపించండి. వాళ్ళు ఏది కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏది పంపించినా ఓకే అనమాట. బట్ ఏంటంటే మీరు పైన వచ్చేసి మీరు కంపల్సరీగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. అంటే మీరు మెయిన్ ఇన్లాబిలిటీ మీద ఆ మెయిన్ ఇన్లాబ్లో ఏం చేస్తారంటే మీరు అప్లై చేసినటువంటి ప్రింట్ ఉంది కదా దాన్ని మీరు ఎన్వలాప్లో పెట్టేయండి. తర్వాత మీరు పంపిస్తున్న కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్, మీ స్టడీ డాక్యుమెంట్స్ జిరాక్స్, అదేవిధంగా మీ క్యాస్ట్, అదేవిధంగా 2 ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ అవన్నీ కూడా మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు ప్రింట్తో పాటు పంపించండి. అదేవిధంగా ప్రతి డాక్యుమెంట్స్ మీద సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయండి. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ చేసి డేట్ వేయడం అంతే. ఇక ఫైనల్కి వచ్చేసింది బ్రదర్ మనకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి అండర్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తున్నటువంటి అంటే ఉన్నటువంటి ఏదైతే యూనివర్సిటీ ఉందో వాటిలోనే మనకు అటెండర్ అండ్ ఎల్డీసీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అనేది అంటే వేకెన్సీ తక్కువనే అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇవి చిన్న పోస్టులే అండ్ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట, ఎటువంటి టెంపరీ పోస్టులు అయితే కాదు. అండ్ ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.